हाई फ्रेंड्स वेलकम टू स्टोरेज मीकोసం కొత్త వీడియో ఇది టీబీఆర్ రూట్ అన్నమాట టీబీఆర్ ఫంక్షన్ హాల్ రూట్ టీబీఆర్ సినిమా థియేటర్ రూట్ ఇది రోడ్ పాయింట్ కమర్షియల్ ఉందండి యాక్చువల్గా కొనాలనుకుంటే ఇది డాబా వెనక బ్లాక్ అవి డెవలప్ అవుతున్నాయి చూసారు కదా ఎంత డెవలపింగ్ ఏరియా టీబీఆర్ దగ్గర కొనుక్కోవాలనుకుంటే అయితే చూడండి సైట్లు కొన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకు వెళ్ళి టీబీఆర్ ముందుకు వెళ్తే తెలుస్తుంది కదా అసలు ఎలా డెవలప్ అయ్యింది అనేది టీబీఆర్ ఫంక్షన్ హాల్ అండి చూసుకుంటారు కదా టీబీఆర్ ఫంక్షన్ హాల్ ఇందులో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలనుకుంటే 5-6 లక్షలు తీసుకుంటారు కాబట్టి అంత డెవలప్డ్ ఏరియా ఆ ఏరియాలో మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ఏరియాలో కొనాలని మాత్రం గిఫ్ట్ కాస్ట్ ఉంటుంది చాలా మంచి ఏరియానే ఇక్కడైతే బిట్ కొనవచ్చు ఇది మంచి డెవలపింగ్ ఏరియా చూడడానికి చాలా బాగుంటుంది ఇకండి ఇక్కడ ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఫ్లాట్లు కావాలన్న వాళ్ళకి ఫ్లాట్లు కూడా అమ్మడం జరుగుతుంది సో ఇది కూడా ఇంకా ఈ లేటెస్ట్గా ఈ సంవత్సరమే అది ఫ్లాట్లు అనేవి కట్టడం జరిగింది ఇగో లోన్ కూడా ఫ్లాట్లు కట్టడం జరుగుతుంది సిటీ లోపల అన్నమాట ఇది సిటీకి లోపల ఏరియాలో మనకి టీబీఆర్కి ఇది డాబా అన్నమాట ఈ పక్కన ఈ డాబాలో ఎవరైనా కావాలనుకుని మాత్రం కొనుక్కోవచ్చు ఇక్కడ మాత్రం రేట్ అనేది బిట్ పొజిషన్ బట్టి మారిపోద్ది బిట్ పొజిషన్ బట్టి కమర్షియల్ ఒక రేట్ ఉంటుంది కొద్దిగా లోన్కి వెళ్ళే కొద్ది బిట్ రేట్ తగ్గుతూ ఉంటుంది అయితే ఓవరాల్ ఎంత ఉంటుంది అనేది కూడా మనకి కావాలి కదా జనరల్గా అయితే మనకి 15+ ఉంటుంది ఏదైనా బిట్ కొనాలంటే 15,000 రూపాయలు గజం రేటు దాటే ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకుని మీరు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అన్నమాట 30 అడుగుల రోడ్లు సిటీలో హౌస్ మధ్యలో అది టీబీఆర్ అనమాట ఆ టీబీఆర్లో ఒక ఫంక్షన్ చేయాలంటే మనకి ఎంత పడుతుందండి 6 లక్షల దగ్గర పడుతుంది అంత డెవలపింగ్ ఏరియా కాబట్టి మనము కంపల్సరీ ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే మాత్రం అది చాలా ఎక్కువ రేటే పడుతుంది సో దీన్ని అర్థం చేసుకుని ఈ ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సిటీలు ఉన్నట్టే బొబ్బులు సిటీలో కట్టుకున్నట్టే కాబట్టి అది పాత బొబ్బులే ఊరు అనమాట సో ఆ రకంగా అది ఇది టీబీఆర్ థియేటర్ చూశారు కదా ఆ బిల్డింగ్ పక్కన ఉన్నది టీబీఆర్ థియేటర్ అనమాట సినిమా హాల్ సో ఈ రకంగా ఈ ఏరియా డెవలప్ అయి ఉంది సో ఎవరైనా తీసుకోవాలి హౌస్కి కన్స్ట్రక్షన్ కావాలంటే ఇక్కడ కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట అంత మంచి బిట్లు చాలా బాగుంటుంది ఇక్కడ హౌస్ కట్టుకుంటే సో ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా హౌస్కి ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మనం ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించిన వీడియోస్ అన్నీ కూడా హౌస్ ఎక్కడ కట్టుకోవాలి బొబ్బుల్లో హౌస్ కట్టుకోవడానికి ప్లేస్ లేదు అందరూ నాయుడు కాన్లు కట్టుకోవాలంటే నాయుడు కాన్ల బిట్లు రావు అదే అంతకన్నా మంచి సైట్లు ఇవి అనమాట నాయుడు కాన్లు అయితే ఇంక ఇరుకు 8 అడుగుల రోడ్లు ఉన్నాయి 12 అడుగుల రోడ్లు ఉన్నాయి 18 అడుగుల రోడ్లు ఉన్నాయి 20 అడుగుల రోడ్లు కానీ ఇక్కడ 30 అడుగుల రోడ్లు అప్రూవల్కి ఇబ్బంది ఉండదు సిటీ మధ్య డెవలపింగ్ ఏరియా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఇలాంటి ప్లేస్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది అదొక కాంప్లెక్స్ దగ్గర అయితే ఇటు టీబీఆర్ థియేటర్ దగ్గర ఇటు పాతపూల్ జంక్షన్ దగ్గర డెవలప్ అవుతున్న ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లేదా అమ్ముకోవడానికి అన్నిటికీ కూడా మీకు బాగానే ఉంటుంది ఇందులో
కాబట్టి ఈ ఏరియాలో కొనుక్కున్నా కానీ చాలా బాగుంటుంది. సో అది రోడ్డు పాయింట్ వస్తుంది, లోనకు కూడా వెళ్ళక్కర్లేదు. కాబట్టి రోడ్డు పాయింట్ ఏరియా, తార్ రోడ్డు పాయింట్ ఏరియా. ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా మంచిగా చేసుకోండి, తెలిసిన ఏజెంట్తో చేసుకోండి. ప్రాబ్లమ్స్ అక్కడక్కడ ఇందులో ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. అక్కడ గోడ కట్టాం కదా, ఆ వెనక్కున్న దానికి రోడ్ లేదు. సో అది ఎలా తెలుస్తుంది? మ్యాప్ చూస్తాం, అక్కడ బిట్ చెప్పినట్లయితే కొనేస్తాం. ఎందుకు? ఇది ఆల్రెడీ నాయుడు చెప్పాడు కదా వీడియోస్లో, మంచి ఏరియా మంచి బిట్ కొనుక్కోవచ్చు అని. సో వెంచర్లో కూడా కొన్ని ప్లేసుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా డెవలపింగ్ అవుతుందన్నమాట. ఫ్లాట్లో 60 ఫ్లాట్లు ప్లానింగ్, అది కూడా డెవలప్ అవుతుంది. సో ఇలాంటి డెవలప్ అవతల ఏరియా పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు కదా, అక్కడ మాత్రం వెనక్కి గోడ కట్టేశారు, దానికి రూటు అనేది కరెక్ట్ లేదు. సో అలాంటివి కూడా చెప్పాలి కదా. సో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి, వెంచర్లో ఎక్కడైనా పర్లేదు కొనివచ్చు అనేది అనుకోవద్దు. సో ఆ మ్యాప్ వేరు, ఈ మ్యాప్ వేరు, ఒకటే మ్యాప్. ఇదైతే ఒకటే మ్యాప్, 2 మ్యాపులు కాదు. కాకపోతే దానికి రూట్ లేదు. కాబట్టి మీరు దయచేసి ఆ బిట్లో కొనకన్నా ఉంటేనే మంచిది. సో ఎందుకు ఏంటి అనేది నన్ను కలిస్తే నేను చెప్తాను అన్నమాట. సో అంతేకాకుండా ఇది డాబా, ఆ పక్కది డాబా. ఇంతకన్నా మీకు ఇంకేంటండి డెవలపింగ్ ఏరియా చూపించాలి. కాబట్టి ఇలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మనీని మీకు కావాలన్నా అమ్ముకోవచ్చు. ఏదైనా అవసరం ఉన్న ప్రాబ్లం వచ్చి మా బిట్ అమ్ముకోవాలనుకుంటే మీ డబ్బులకి రూపాయి వస్తుంది, అంతేగాని లాస్ అవ్వరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సైట్లని కొనుక్కోండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకుంటే మాత్రం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆ టీవీఆర్ కూడా 3 years 4 years కాబట్టి డెవలప్ అయింది. ఇప్పుడు అది కట్టినాకే ఈ ఏరియాకి సినిమా థియేటర్ ఇది కట్టినాకే దీనికి ఈ స్వరూపం అనేది ఏర్పడింది. ఇక్కడ బిట్టు దొరకదు. సో బిట్ కావాలంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. బిట్టు కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, బిట్టుకి డబ్బులు బాగా ఉన్నాయి మన దగ్గర, ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడైతే ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నా నెంబర్ కన్సల్ట్ చేయండి. నా దగ్గర లేకపోతే వేరే బొబ్బులు ఏ మీడియేటర్ దగ్గర ఉన్నా కానీ నేను మీకు బిట్ ఇప్పించడం జరుగుతుంది. జస్ట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు. సో చాలామంది ఇటువైపే ఎంప్లాయీస్ బిట్ అనేది కొనుక్కుంటున్నారు. సో మీరు కూడా ఇక్కడ కొనుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. సో మంచి ఏరియా అన్నమాట, మంచి ఏరియా. రాత్రి 10 వరకు కూడా సింగిల్ పర్సన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నకి వచ్చి అనమాట. సో కాబట్టి సింగిల్ పర్సన్ అయినా కానీ మీరు ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సిటీ కాలుష్యం అదంతా ఉండదు. కాబట్టి కొద్దిగా ఇప్పుడిప్పుడే మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి బిట్ ఇన్వెస్ట్ చేసుకోండి, మంచిగా లాభం పొందండి. ఎవరైనా ఇన్వెస్టర్ మాత్రం ఇక్కడ పెట్టుకోండి, డబ్బులు అయితే బాగా వస్తాయి. ఇంకా డెవలప్ అవుతుంది. మరి ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ బిట్ కొనాలంటే మన వల్ల కాదు. కాబట్టి అలాంటి ఏరియా టీబీఆర్ ఏరియా అంటారు దీన్ని. టీబీఆర్ ఫంక్షన్ హాల్ ఇక్కడ డెవలప్ అయినాక దీనికి అంత మంచి లుక్ వచ్చింది. సో అలాంటి ప్లేస్ దగ్గర ఇక్కడ కమర్షియల్ అయితే ఇప్పుడే ఆల్రెడీ కొనలేము. సో ఎందుకంటే రోజుకు విధంగా రేటు మారిపోతుంది. అదే మన కమర్షియల్ కాకుండా కొద్దిగా లోన్కి హౌస్ పర్పస్ కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. దయచేసి షేర్ చేయండి. వాచ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. కొద్దిగా మీకు కాకపోతే వేరే చాలామందికి సైట్లు కొనాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది ఉంటుంది, ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ నాకు దయచేసి ఈ విషయంలో షేర్ చేసి, నా వీడియోని షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.